శుభములు కలుగు నీకు. ఇవి వాడి కాళ్ళు బాగు చేసుకుని పోలీస్ అయిపోదాం అనుకున్నావా కళ్యాణి? ఇక నువ్వు జీవితంలో లేచి నడవలేవు. రేపు ఇంట్లో జరిగే గొడవకి మీ అమ్మ గుండె ఆగిపోతుంది. ఆ రేంజ్లో ఉంటుంది రేపటి గొడవ. ఏది షేవింగ్ కిట్ తెచ్చావా? తెచ్చాను. మరివ్వు. ఏంటిది? షేవింగ్ చేసుకునే కత్తి. షేవింగ్ చేసుకునే కత్తా? అంటే దీంతో నేను షేవింగ్ చేసుకోవాలా? అంతే కదా అర్థం. నువ్వు ఇది ఎవరిని అడిగావు? మా బార్బర్ కొట్టు బాబాయ్ని. బార్బర్ కొట్టు బాబాయా? ఏయ్, దీంతో ఎవడైనా షేవింగ్ చేసుకుంటాడా? దీనికి ఎంత చరిత్ర ఉందో తెలుసా? 3000 షేవింగ్లు చేసిన కత్తంట ఇది. ఎన్నిసార్లు చేసినా ఎప్పుడు బ్లేడ్ మార్చడమే కానీ కత్తి ఇప్పటి వరకు మార్చాల్సిన అవసరం రాలేదంట తెలుసా? ఈ కత్తితో షేవింగ్ చేసుకోవాలని మా పేటంతా బాబాయ్ దగ్గర ఎప్పుడు వెయిటింగ్ లో ఉంటుంది. ఇప్పుడు కూడా బోల్డ్ అంత క్యూ ఉంటే వాళ్ళందర్నీ ఆపి పావు గంటలు తెచ్చిస్తానని రిక్వెస్ట్ చేసి షేవింగ్ చేస్తుంటే మధ్యలో నుంచి తీసుకొచ్చా. షేవింగ్ మధ్యలోనా? మధ్యలో అంటే అదే వాళ్ళని ఆపి కత్తి స్పెషల్ గా క్లీన్ చేయించి కొత్త బ్లేడ్ వేయించి తీసుకొచ్చాను. అక్కర్లేదు వెళ్ళు. అక్కర్లేదంటే ఎలా? అంత హిస్టరీ ఉన్న కత్తితో షేవింగ్ చేసుకోవాలంటే చాలా అదృష్టం ఉండాలి. నాకంత అదృష్టం వదిలే అమ్మా. ఇప్పుడు వద్దంటే మళ్ళీ షేవింగ్ అంటే కుదరదు మరి. చిచి, అది అవసరం లేదు, వెళ్ళు. నేను అసలు ఇంటికి వెళ్ళేంత వరకు షేవింగ్ చేసుకోను. ఏదో కావాలని నిన్ను ఏడిపించాలని షేవింగ్ కిట్ కావాలని చెప్పాను. అంతేనా? నన్ను ఏడిపించడానికి తెప్పించావా? అవును. నాకు అన్నీ తెలుసు, నువ్వు అన్ని కావాలనే చేస్తావని. అందుకే నేను కూడా కావాలని బార్బర్ షాప్ నుంచి కత్తి తీసుకొచ్చాను. సూపర్ మార్కెట్ నుండి షేవింగ్ కిట్ కొనుక్కు రాలేదు. సరే, ఈ కత్తి ఇచ్చేసి వస్తాను. దెబ్బ కొడుతుందా? ఏంటలా చూస్తున్నావు? మీ జీవితాల్లో కూడా మీ అమ్మిలా నియమాలు పెట్టి ఓ పద్ధతిగా పెంచుంటే మీ జీవితాలు కూడా బాగుపడేవని బాధపడుతున్నావా? ఇప్పుడు బాధపడి ఉపయోగమే లేదు. కొన్ని జీవితాలంతే, పుట్టడమే బ్యాడ్ ఫేట్ తో పుడతారు. వేస్ట్. ఏంటి అలా చూస్తున్నావు? ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదా? ఏడవలేక నవ్వుతున్నావా, నవ్వుతున్నట్టు నటిస్తున్నావా? నిన్ను చూసి జాలి పడుతున్నాను. వాట్? నవేడేస్ నీలాంటి పిచ్చోళ్ళు అమాయకులు ఉన్నందుకు జాలి పడుతున్నాను. చా, ఎందుకో. ఈ రూల్స్ నువ్వు ఎప్పటి నుంచి చదువుతున్నావు? చిన్నప్పటి నుంచి. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ రూల్స్ ని మీరందరూ ఖచ్చితంగా పాటిస్తున్నారా? పాటిస్తున్నాం కాబట్టే ఇలా ఉన్నాం. ఇలా అంటే బెటర్గా ఉన్నారా, బ్యాడ్గా ఉన్నారా? బ్రహ్మాండంగా ఉన్నామని. అసలు నీ డౌట్ ఏంటో చెప్పు. అంత బాగుంటే మా దగ్గర అప్పు చేయాల్సిన అవసరం మీకెందుకు వచ్చేది? హలో, బాగుండడం అంటే బాగా డబ్బుండడం అని కాదు. ఇది బాగుండడం అని అర్థం. ఈ ఏరియా చాలా ప్యూర్గా ఉండడం అని అర్థం. అయినా డబ్బుంటేనే బాగుంటామనుకునే నీలాంటి మూర్ఖులకి ఎంత చెప్పినా అర్థం కాదులే. చా, అంటే మీరందరూ ఈ రూల్స్ ని పర్ఫెక్ట్ గా పాటించేస్తున్నారన్నమాట.
నాకెందుకో డౌట్గా ఉంది. సపోజ్ ఆ రూల్ ఉందే, ఆ రూల్ చదువు ఒకసారి. కుటుంబ సభ్యుల మధ్య రహస్యాలు ఉండకూడదు. అంటే మీ ఫ్యామిలీలో ఒకరికొకరి మధ్య అసలు సీక్రెట్సే లేవా? తప్పు చేసిన వాళ్ళకి సీక్రెట్స్ అనేవి ఉంటాయి. ఏమో, మీ అమ్మ ఏదైనా తప్పు చేసి ఉండొచ్చేమో, మీ నుంచి ఏదైనా రహస్యం దాచుండొచ్చేమో. అదిగో ఆ రూల్ ఉందే, డబ్బు కంటే కుటుంబమే గొప్పది. అది నిజంగా నిజమేనా? ఏ ఎందుకు కాదు, మా వరకు మాకు నిజమే. ఏ ఎందుకు నిజం అవుతుంది? ఏమో, మీ అక్కకి బాగా డబ్బున్న సంబంధాలు వస్తే వాళ్ళకిచ్చి పెళ్ళిళ్ళు చేయదా మీ అమ్మ? వచ్చిన వాళ్ళు తర్వాత మీ ఇంటి గుమ్మం తొక్కమని అంటే మీ కుటుంబం కోసం చేసుకునే వాళ్ళని వదిలేసి వచ్చేయగలరా మీరు? అలా వచ్చేమని మీ అమ్మ చెప్పగలదా? అలా చెప్పగలిగితే ఇప్పుడు నిన్ను కూడా నన్ను వదిలి వచ్చేమనాలి కదా. కానీ రానివ్వకుండా మా ఇంటికి ఎందుకు పంపించింది? మాతో ఎందుకు కాంప్రమైజ్ అవుతుంది? మేం బాగా డబ్బున్నోళ్ళమనే కదా. మరి ఇక్కడ ఈ రూల్ బ్రేక్ అవ్వలేదా? ఏయ్ పిచ్చిగా వాగకు. మా అమ్మ మీ డబ్బుకి విలువిచ్చి నన్ను మీ ఇంటికి పంపించలేదు. దీనికి విలువిచ్చి నన్ను మీ ఇంటికి పంపించింది. ఈ ఊరి కట్టుబాట్లకి విలువిచ్చి పంపించింది. ఇదే రకంగా ఏ గుడిసెలో వాళ్లనైనా ఇంకొకరినెవరినో పెళ్లి చేసుకుని ఉండుంటే కూడా మా అమ్మ ఇంతకంటే ఆనందంగా నన్ను ఆ ఇంటికి పంపించుండేది. చా, నిజమా? కంగారు పడకు, త్వరలోనే నీ ఒపీనియనే కాదు, మీ ఇంట్లో అందరి ఒపీనియను మారిపోతుంది. ఎందుకంటే నీ చేత ఆ రూల్ బ్రేక్ చేయిస్తాను కాబట్టి. ఏయ్ మా అమ్మ నమ్మకాల్ని నువ్వేం చేయలేవు. అసలు మీ అందరి చేత ఏదో ఒక రూల్ బ్రేక్ చేయించాలనే ఒపీనియన్తోనే నేను మీ ఇంట్లో అడుగు పెట్టాను. మీరంతా కలిసి నన్ను గుళ్ళో పనుడుగా మార్చిన రోజే నేను ఈ రూల్స్ రాసి నా రూమ్లో గోడ మీద పెట్టుకున్నాను. ఖచ్చితంగా నేను అనుకున్నది చేసి తీరతాను. ఏయ్ నీకు చేతనైంది చేసుకో.